ఇదిగోండి మట్టిని అయితే ఇలా ఒకటి ఏదైనా కట్టె పుల్ల కానీ ఐరన్ స్టిక్ కానీ తీసుకున్నాను. ఇదైతే ఐస్ క్రీమ్ స్టిక్, ఇనుపరాడు ఏది కనిపించలేదు, ఐస్ క్రీమ్ స్టిక్ కనిపిస్తే దీంతో ఇలా మట్టి లూజ్ చేసుకుంటే మనకి మొక్కలు ఏంటువంటిది మంచిగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మొక్కకు కావాల్సిన ఫుడ్ అనేటువంటిది ఈ యొక్క వేళ్ళ ద్వారా మంచిగా తయారు చేసుకుంటుంది. ఇలా మట్టి మంచిగా అంతా లూజ్ చేసుకున్నాను. ఎందుకంటే గబ్బు చీమలు అయితే బాగా వస్తుంది. ఇలా మట్టిని మనము 15 రోజులకు ఒకసారైనా మంచిగా లూజ్ చేసుకోవాలి. ఇదిగోండి అక్కడెక్కడ ఏమైనా మనకి ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, అవి తీసేసేయాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఒక్కొక్కసారి వాటరింగ్ సరిగా చేయకపోతే మట్టి ఏంటువంటిది మనకి బీటలు బారుతుంది కదా, క్రాక్స్ వస్తుంది కదా, అవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అన్నమాట. మట్టి లూజ్ అవ్వడం వల్ల రూట్స్ అనేవి ఫ్రీగా మనకి మట్టిలోకి దిగేసి వాటికి కావాల్సిన ఫుడ్ని కూడా మంచిగా తయారు చేసుకుంటాయి.